ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయొద్దు, అందరూ ఒకటే అని చేయొద్దని మేము నిరసన తెలియజేస్తాం. అలాగని షాపులు మొత్తం క్లోజ్ చేయించాం. ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళాం, ట్యూన్ హోటల్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా క్లోజ్ చేసేయండి అని చెప్తే వాళ్ళు మా మీద సీరియస్ అయిపోయారు. వెంటనే సీరియస్ అయిపోయారు. మేము 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 షాప్ క్లోజ్ చేయండి అని పోగొంట వరకు నిల్చున్నాం. అక్కడే నిల్చున్నా సరే వాళ్ళు మేము నిల్చున్నా సరే వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అయినా మేమేం అనలేదు. అందరూ చేశారు, మీరు కూడా చేయండి బాగుంటుంది అని మేము చెప్పాం. చెప్తే వాళ్ళు వినకుండా ముందు ఉన్న చట్నీ మా మీద విసిరేసారు. చట్నీ విసిరేసిన తర్వాత ఆ ఉల్లిపాయల గురించి షాక్తో నా మీద దాడి చేశారు. వెంటనే చేసిన తర్వాత నేను చూసుకోలే, ఫస్ట్ బయటకు వచ్చేసా. అలా చెప్పి బయటకు వచ్చేసాం. మా వాళ్ళ మీద అందరికి చట్నీ విసిరేసి వాళ్ళ అమ్మ అందరినీ కొడుతుంది, చెంపల మీద వీటి మీద కొట్టేస్తుంది. మేము తర్వాత నేను చూసుకోలే, అసలు నాకు ఏం జరిగిందో కూడా తెలియదు. బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి చూసుకుంటే మంట అవుతుందని ఏంటని చూసుకునేసరికి తెగిపోయింది. మాది బంధంచర్ల. దాడి జరిగింది ఓల్డ్ సచివాలయం దగ్గర. అంతకుముందు సచివాలయం అక్కడ దాని దగ్గర దగ్గరలోనే నియర్. వాళ్ళ పేరు దివాకరం, జల్లారపు దివాకరం కుర్రోడు పేరు. మనోడు 24 ఏజ్ ఉంటుందన్న. మీదకి వచ్చేసి కత్తి పెట్టి కోసేశారు. కొమరోళ్ళ